క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేసుకుంటూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచన భాగాన్ని మనం చదువుదాం. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాన్ని మార్చగల ఒక గొప్ప మహాసత్యం ఈ వాక్యములో దాగి ఉంది. అది ఏమిటంటే గనక క్రీస్తు వాక్యం మనలో నివసించాలి. దేవుని వాక్యం కేవలం వినడం కాదు, చదవటం కాదు, అది మనలో ఏం చెయ్యాలి అంటే గనక సమృద్ధిగా నివసించాలి. క్రీస్తు వాక్యం అంటే ఏమిటి? యేసు బోధించిన సత్యాలు, సువార్తలోని జీవవాక్యాలు మన జీవితానికి మార్గదర్శకం. యోహాను 6:63 మనం చదువుతూ ఉన్నప్పుడు, నేను చెప్పిన మాటలు ఆత్మయు జీవమును అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ వాక్యం కేవలం అక్షరాలు కాదు, ఇది జీవముతో కూడినది. కాబట్టి సమృద్ధిగా నివసించాలి అంటే, నివసించుట అంటే మన హృదయములో స్థిరంగా ఉండటం, మన ఆలోచనలను నడిపించటం, మన నిర్ణయాలను ప్రభావితం చేయడం. సమృద్ధి అంటే కొంచెము కాదు, అప్పుడప్పుడు కాదు, పూర్తిగా అధికముగా. ఒక ఇంటిలో అతిథి వచ్చినట్టుగా కాదు కానీ యజమాని నివసించినట్లుగా ఉండాలి అనే సత్యాన్ని మనం గుర్తించాలి. సమస్త విధములైన జ్ఞానం ఎందుకు అవసరం? ఇక్కడ పౌలు చెబుతున్నారు, కేవలం వాక్యం ఉండటం సరిపోదు, దానిని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం అవసరం. ఎందుచేతనంటే సామెతలు 4:7 ప్రకారంగా జ్ఞానం ప్రధానమైనది, జ్ఞానమును సంపాదించుము అని చెప్పేసి. జ్ఞానం లేకపోతే ఏం జరుగుద్దో తెలుసా? వాక్యాన్ని తప్పుగా మనం అర్థం చేసుకుంటూ ఉంటాం, తప్పు నిర్ణయాలు మనం తీసుకుంటాం. అదే జ్ఞానం ఉంటే వాక్యం మనకు దారిని చూపుతూ ఉంది, జీవితం స్థిరంగా ఉంటుందని సత్యాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాను. మరి వాక్యం మనలో నివసిస్తే ఏం జరుగుద్దో తెలుసా? మన మాటలు మారిపోతూ ఉంటాయి, మనం మాట్లాడేది ఆశీర్వాదంగా మారుతుంది, మన ఆలోచనలు శుద్ధమవుతూ ఉంటాయి, చెడు ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి, దేవుని చిత్తం పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు మన జీవితం మారుతుంది, పాపం మీద విజయం కలుగుతుంది, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించే కృప మనకు దొరుకుతూ ఉంటుంది. 119:11 నీ వాక్యమును నా హృదయములు దాచుకున్నాను. ఎందుకని? పాపం చేయకుండా ఉండడానికి. వాక్యం మనలో ఎలా నివసించాలి? ప్రతిరోజు చదవాలి. బైబిల్ మన ఆహారం, దానిని ధ్యానం చేయాలి, చదివిన దాన్ని ఆలోచించాలి. అంతేకాదు ప్రకటించాలి, ఇతరులతో దేవుని వాక్యాన్ని పంచుకోవాలి, స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమైతే ఉన్నాం. అలాగైతే గనక మనలో చాలా విషయాలు నివసిస్తూ ఉంటాయి, భయం, ఆందోళన, లోకపిక ఆలోచనలు. అలాగైతే ఈరోజు దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? నా వాక్యానికి నీలో స్థానం ఇస్తున్నావా? వాక్యం నివసిస్తే ఏం జరుగుద్దో తెలుసండి? కుటుంబ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి, జీవితం మారుతుంది, భవిష్యత్ అనేది ఆశీర్వదించబడుతూ ఉంది. అలాగైతే కనుక ఈరోజు నీవు ఈ రీతిగా ప్రార్థించగలవా? ప్రభువా, నీ వాక్యము మా హృదయములలో సమృద్ధిగా నివసించినట్లుగా కృప చేయండి ప్రభువా, జ్ఞానమును ప్రసాదించండి, మా జీవితంలో నీ చిత్తానుసారంగా మారునట్లుగా సహాయం చే ప్రభువా అని చెప్పేసి నీవు గనక ప్రార్థించగలిగినట్లయితే ప్రభు అటు రీతిగా నీకు సహాయం చేయటానికి, నడిపించటానికి, అన్ని విధాలుగా నేను ఆదుకొని నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి శ్రేష్టమైన ధన్యకరమైన జీవితాన్ని కృపగల దేవుడు ఈ దినాన మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.